మన భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి రూల్ ప్రకారం కూడా 75 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ఈ దేశంలో అసెంబ్లీ అంటే ఏంటంటే 3/2 మెజార్టీ ఉండాలి. అసలు ప్రతిపక్ష హోదా నీకు దేనికి ఇవ్వాలండి? 175 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో నీకు 11 సీట్లు ఇచ్చారు. దేశం మొత్తం మీద కూడా 7 కేంద్రపాలిత ప్రాంతాలు, 29 రాష్ట్రాలు ఉన్నాయి. 11 మంది మెంబర్స్ ఇచ్చినటువంటి వ్యక్తులకి ఎక్కడైనా ప్రతిపక్ష హోదా ఉన్నదా? అసలు మీరు అసెంబ్లీలోకి ఎందుకు వెళ్ళినందుకు, ఎందుకు బయటకు వచ్చినందుకు? జనం రన్నింగ్ కామెంట్ చేస్తున్నారు. త్రిపుల్ గారిని అధ్యక్ష అంటం కోసం వెళ్ళినట్టుగా ఉంది. మీ తప్పును మీరు కప్పిపుచ్చుకోవడానికి వెళ్ళినట్టుగా ఉంది. కానీ ప్రజా సమస్యల పట్ల దృష్టి కేంద్రీకరించాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలనంటే 11 కాదు 2 సీట్లు ఉన్నా కానీ ఆనాడు మోతుకుపల్లి నరసింహులు గారు కానీ, నోముల నరసింహులు గారు కానీ 294 అసెంబ్లీ సీట్లు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు ఖైరతాబాద్ శాసనసభ్యులు పి జనార్దన్ రెడ్డి గారు 26 సీట్లే వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. 26లో కూడా 6 బయటికి వెళ్ళిపోయారు. 20 మందితో కోదండ రెడ్డి గారు కానీ, జనార్దన్ రెడ్డి గారు కానీ అసెంబ్లీని గడగడలాడించారు. మీకు తెలుసో తెలియదు, చరిత్ర చూసుకోండి. అంతేగాని నాకు సమస్యలు ఎక్కువ ఉంటే ఇస్తారు, నాకు బ్లూ లైట్ కారు కావాలి, నాకు సెక్రటేరియట్లో బంగ్లా కావాలి అంటే మీరు చెప్పిందేగా. ప్రతిపక్ష హోదా ఎట్టిస్తారు? ఏ రాజ్యాంగం కానీ, ఏ లీగల్ సెల్ కానీ, ఏ హైకోర్టులో ఉన్నటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ నూతన శాసనసభలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 మంది శాసనసభ్యులు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి న్యాయ నిపుణులు కానీ, న్యాయ కోవిదులు కానీ, ప్రజలను కానీ ఎవరినైనా మీరు అడగండి, అతను ప్రతిపక్ష హోదా కావాలని అంటే దాన్ని పరిగణనలో తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. అదే అట్లాగే ఉంటుంది. అదే త్రిపుల్ గారు రన్నింగ్ కామెంట్స్ చేస్తున్నారు చూసా. త్రిపుల్ గారు కోరిక నిర్వహించడానికి అతను అసెంబ్లీలోకి వెళ్ళాడు. జనం దగ్గర అసెంబ్లీ అంటే భయపడే వ్యక్తులు బయటకు వస్తారు. అసెంబ్లీలో నువ్వు పోరాటం చేయ ప్రజా సమస్యల గురించి. ఆనాడు అచ్చెన్నాయుడు గారు రైతు రుణమాఫీ గురించి కానీ, రైతు సమస్యల పట్ల కానీ ఎక్కువ మంది సభ్యులు లేనప్పటికీ కూడా పోరాటం చేసి రైతులకి రుణమాఫీ విషయంలో క్లారిటీ తెచ్చారు. మీరు అసెంబ్లీ గైటే కాడవటం, అసెంబ్లీ ఇచ్చే టీఏడీఎలు కావాలి, అసెంబ్లీ ఇచ్చే అర్హతలు కావాలి, అసెంబ్లీలోకి వెళ్ళి ప్రజా సమస్యలు గెలిస్తే ముఖ్యమంత్రి, లేకపోతే ఇంట్లో కూర్చుంటాం. ఇది ఎక్కడన్నా ఈ దేశంలో ఉందా? ఇన్ని ప్రతిపక్ష పార్టీలు చేసినాయి కానీ నాకు 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, నేను అసెంబ్లీకి అటు బయట తట్టినంటే వీళ్ళని చూసి ఇంకొకరు కూడా నేర్చుకుంటారు. ఇంకో రాష్ట్రాలు కూడా కాపీ కొడతాయి. మన ఆంధ్రప్రదేశ్కి ఒక చరిత్ర ఉంది. దేశ విదేశాల్లో కూడా, అనేక దేశాల్లో కూడా సాఫ్ట్వేర్ రంగం డెవలప్ అయ్యి నీతి నిజాయితీ పేరుని ఆంధ్రప్రదేశ్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఇవాళ ఏంటి 11 మంది శాసనసభ్యులు వచ్చారు కదా, అసెంబ్లీకి జగనెత్త లేదని చెప్పి మిగతా రాష్ట్రాల్లో కూడా అది కాపీ కొట్టే పరిస్థితి వస్తుంది. ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తారని చెప్పి, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారన్న భయంతోనే ప్రతిపక్ష హోదా ఎట్లా ఇస్తారు? రాజ్యాంగబద్ధంగా చెప్పండి. 1, 1, 2 అయితే కానీ 2 పార్టీలే కదా, 3 పార్టీలు అయితే అది చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా? మీరు వెళ్ళి న్యాయ కోవిదులను అడగండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలి? మీకు అసెంబ్లీ చీఫ్ సెక్రటరీ ఇవ్వాలి, అసెంబ్లీలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవ్వాలి. శాసనసభ నియమావళిలో 5 రకాలు ఉంటాయండి. బిఎస్సి బిజినెస్ అడ్వైజరీ కమిటీ, బిఎస్సి సమస్య అలా 0 అవర్ అంటే ఎక్కడైనా కానీ ఇమీడియట్గా సమస్య జరిగితే నోటీసు కూడా స్పీకర్ గారికి ఇమీడియట్గా మాట్లాడేదని 0 అవర్ అంటారు. శాసనసభ ఎథిక్స్ కమిటీ అని ఉంటుంది, శాసనసభ అంచనాల కమిటీ. ఆ కమిటీ నిర్ణయాలు లేకుండా కూడా నాకు అసెంబ్లీలో సీట్ ఇవ్వలేదు, నన్ను ముఖ్యమంత్రి పదవి కూర్చోలేదని మీకున్న సభ్యులంతా నీకు ఎట్ట ఇస్తారు? అసలు నువ్వు పోరాటం చేయాలని నీకు ప్రతిపక్షంతో పనే ఉంది. విజయవాడలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తప్ప నుంచి మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం వన్ సైడ్గా మీకు వచ్చినాయి. నేను చెప్పేదండి, మీరు ఎంతమంది గెలిచినటువంటి టీడీపీలో వాళ్ళకి మీరు ఆ కౌన్సిల్లో ప్రతిపక్ష హోదా ఇస్తున్నారు? మీరు చెప్పండి. ఆనాడు గెలిచినటువంటి 2 మున్సిపల్ కార్పొరేషన్, ఒకటి ఆ తాడిపత్రి, 2 పుట్ట సుధాకర్ గారు మైదుకూరు. ఈ రెండిట్లో కూడా ఒక మున్సిపల్ చైర్మన్ డైవర్ట్ అయిపోయింది. మరి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్గా ఉంటూ కూడా ఏం భయపడకుండా సమస్యల గురించి మాట్లాడుతున్నారు కదా. మీకు అంత నాలెడ్జీ లేదా? నాకు 175కి 170 వస్తుంది. నా పేరు చెబితేనే చంద్రబాబు నాయుడుకి భయపడుతున్నాడు, నా పేరు చెబితేనే అతను ఫోబియా వస్తుందని చెప్పి ప్రగల్భ బయట పగటి కళ్ళకన్నటువంటి నువ్వు 11 మంది అసెంబ్లీ సభ్యులకి వెళ్ళి నువ్వు ఎందుకు మాట్లాడలేవు? మరి లోకల్ బాడీ ఎన్నికల్లోకి వచ్చేటప్పటికి వన్ సైడ్గా కూడా కార్పొరేషన్ ఎన్నికల్లో 3, 4, 14 మంది నగరపాలక సంస్థలు టీడీపీ. ఇవాళ ప్రజా సమస్యల గురించి నలిబంట్ల బాలాగారు మరి కౌన్సిల్లో మాట్లాడతలేదా? టీడీపీ ఫ్లోర్ లీడర్ గారు ప్రజా సమస్యల గురించి గళమెత్తు మాట్లాడి వాళ్ళకన్నా ఎక్కువ పనులు చేయించట్లేదా బీసెంట్ రోడ్ని? ఇది మీరు కనుక్కోండి, మీరు ఎక్కడైనా.